ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 మాసాలు పూర్తయింది. మరి ఈ 6 మాసాల్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఒక్కటి కూడా నెరవేర్చలేదనే విషయం ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మరి ఏదైతే మాటిస్తే మాట మీద నిలబడి వాటిని నెరవేర్చే గుణగణం వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు అంటేనే ఒక మోసానికి, ఒక అబద్ధానికి నిలువుటెత్తు అద్దంగా కనపడతాడు, ఒక నిదర్శనంగా కనపడతాడు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకమునుపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలాంటి కరెంటు ఛార్జీలు కానీ, ప్రజలపైన ఎలాంటి భారం కానీ మోపమనే ఒక అబద్ధమైనటువంటి హామీ ఇస్తూ, అలాగే సూపర్ 6 పేరుతో మరి వివిధ రకాలైనటువంటి హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కాడు. మరి ఆయన గద్దెనెక్కిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంతవరకు కూడా సూపర్ 6ను పక్కన పెట్టేయడమే కాకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం పైన దాదాపు 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల రూపంలో భారం మోపుతున్నాడు. మరి దీని గురించి ప్రశ్నించడానికి మరి ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతూ ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఈరోజు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ధర్నా కార్యక్రమం, మరి విద్యుత్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏవైతే ఛార్జీలు పెంచుతున్నారో వాటిని వెంటనే రద్దు చేయాలా, నిలిపివేయాలా. మరి అలా ఈ ప్రజలపైన మోపుతున్నటువంటి భారం ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేయకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో ప్రజల కోసం ఇంకా అనేకమైనటువంటి పోరాటాలు చేసి తిరుగుతాం. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చండి. ప్రజలపైన భారం మోపే కార్యక్రమాలను నిలిపివేయండి అని సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రజా వ్యతిరేక చర్యలు కానివ్వండి, ప్రజా కంటక చర్యలు కానివ్వండి, ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈరోజు పరిపాలన సాగుతుంది, రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది. వాళ్ళు కేవలం మరి ఎవరైతే ప్రతిపక్ష పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులపైన కక్ష తీర్చుకునే దాంట్లో ఉన్నారు. మరి అలాగే వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బెల్ట్ షాపులు ఇవ్వడం కానివ్వండి, మట్టి దందా కానివ్వండి, ఇసుక దందా కానివ్వండి, మరి లిక్కర్లో ఇలాంటి దందాలు చేసుకోవడంలో నిమగ్నం అయ్యారు. కానీ మరి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన మర్చిపోయి ఈరోజు ఈ ప్రభుత్వం మరి ప్రవర్తిస్తుందనే విషయాన్ని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ప్రజల తరఫున మేము ఎల్లవెల్లా కూడా జగనన్న గారి నాయకత్వంలో మరి పోరాటాలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడతామనే సందర్భంగా ఈ తెలుగుదేశం పార్టీకి గుర్తు చేస్తున్నాం, తెలియజేస్తున్నాం.